నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జమ్మూ ఉగ్రవాద దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం. ఘనంగా ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన పలువురు కళాకారులు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ సంతాప కార్యక్రమం నిర్వహించింది. ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు గురువారం ఉదయం 9 గంటల నుండి తెనాలి జనసేన పార్టీ కార్యాలయం నందు శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి మారణ హోమానికి నిరసనగా మా అన్నయ్య తెనాలి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారి పిలుపు మేరకు తెనాలి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం ఈరోజు ఉదయం నుంచి చేయడం జరుగుతుంది. మారణ హోమాన్ని ముక్తకంఠంతో జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇట్లాంటి సంఘటనలు చాలా దురదృష్టకరం. బరువెక్కిన హృదయంతో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, అలాగే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఎవరైతే ఈ సంఘటనకి బాధ్యులయ్యారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని బహిరంగంగా ఉరిదీయాలని చెప్పి నేను జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. కారకులయ్యారు వారిని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబాలకు కన్నీటి నివాళి అర్పించడానికి ఏదైతే ఈరోజు మన వాళ్ళందరూ కూడా నిరాహార దీక్ష చేపట్టారో వారికి సంఘీభావంగా ఈ పూట రావటం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు ఖండిస్తున్నాయి. అన్ని దేశాల ప్రధానమంత్రులు కూడా ఇది భారత్కు అండగా ఉంటామని చెప్పారు. పాకిస్తాన్కి ఈ రోజుకి ఎన్నో ఇబ్బందులు పడుతుంది. తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఇంకా బుద్ధి రాలేదు వాళ్ళకి. భారతదేశం మీద పడి ఏడవటం, ముఖ్యంగా హిందువుల మీద పడి ఏడవటం అనేది ఇది హేయమైన చర్య. ప్రతి ఒక్కళ్ళది మరి ఐడెంటిటీ కార్డు చూపించమని అడిగి మరి ఆర్మీ దృష్టిల్లో వచ్చి ఆ చూపించిన తర్వాత హిందూ అని గుర్తించి ఇంకా రకరకాల బట్టలు కూడా తీసి రకరకాల గుర్తింపులు చేసుకుని ఈరోజు మారణ హోమం చేయటం అనేది, మారణకాండ చేయటం అనేది ప్రతి ఒక్క భారతీయుడు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రజలు కూడా దీన్ని ఖండిస్తున్నారు. తగిన చర్య తప్పకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది. ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ జయంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుర్రెపాలెం రోడ్లోని నాగళ్ల దుర్గా ప్రసాద్ విగ్రహానికి ఆయన అభిమానులు, కళాకారుల సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా కళాకారులకు సంఘం భవనం నిర్మించి కళాకారులకు అండగా నిలిచారని ఆయన సేవలను కొనియాడారు. ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు, కళాకారుల సంఘం మాజీ అధ్యక్షులు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ గారి 60వ జయంతి సందర్భంగా గురిపాలెం రోడ్లోని ఆయన విగ్రహం వద్ద కళాకారులు, కళాభిమానులు, ఆయన అభిమానులంతా కూడా వచ్చి ఘనంగా ఇక్కడ నివాళులు ఇవ్వడం జరిగింది. నాగళ్ల దుర్గాప్రసాద్ గారు ఉభయ రాష్ట్రాల్లోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా కళాకారుల సంఘ భవనం నిర్మించిన గొప్ప వ్యక్తి ఆయన. మరి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు కళాకారులకి
చేతునిచ్చి కళాకారులతో ప్రశంసలు పొందిన వ్యక్తి. మరియు అదిను కాకుండా ముఖ్యంగా ప్రజ్వలిత అనే సాంస్కృతిక సంస్థ నిర్మించి ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ కవులందరినీ తెనాలి పట్టణానికి తీసుకొచ్చి వాళ్ళందరి చేత ఇక్కడ కాలేజీ స్టూడెంట్స్ని గౌతమ్ గ్రాండ్లో మరి ఎన్నో పర్యాయాలు వాళ్ళకందరికీ భోజనాలు టిఫిన్లు కూడా అరేంజ్ చేసి తెలుగు భాష అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆయన ప్రముఖ కవులందరి చేత కూడా అక్కడ మరి సదస్సులు పెట్టించిన గొప్ప వ్యక్తి మన నాగళ్ళ దుర్గాప్రసాద్ గారు. కార్యక్రమంలో గరికపాటి సుబ్బారావు, అలపత్తి వెంకటేశ్వరరావు, కొండమూది రమేష్ బాబు, ఆర్ఎన్బి రాజు, సీతారామయ్య, దేవిశెట్టి కృష్ణారావు, కన్నిగంటి మధు, పాదూరి సుబ్రహ్మణ్యం, తాడిబైన నాగేశ్వరరావు, కాళేశ్వలి తదితరులు పాల్గొన్నారు. నాగళ్ళ వెంకట దుర్గాప్రసాద్ గారు ఈరోజు 60వ జయంతి అయింది. ఆయన ఈపూర్ గ్రామంలో పుట్టినప్పటికీ ఈ కళారంగం మీద మక్కువతో తెనాల కళాకారులకు ఒక భవన నిర్మాణం ఏర్పాటు చేసి తర్వాత ఈ కళాకారులకు తర్వాత ముఖ్యంగా సాహిత్య రంగానికి ఎన్నో సాహిత్య కార్యక్రమాలు ఎన్నో అద్భుతంగా నిర్వహించి ఈ తెనాలికి ఒక ప్రత్యేకమైన గుర్తును తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. 2021లో కరోనా టైంలో పరమపదించారు. అయితే ఆయన జయంతిని ఆయన వర్ధంతి నాడు వచ్చి ఆయన స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పించడం మేము ఆయన స్నేహితులం అనుకోండి కళాకారులం కానీ ఆయన మిత్ర బృందం మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఈ విధంగా ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని ముస్లిం సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. తెనాలిలోని జామియా మసీద్ వద్ద జమాయితే ఉలామా హింద్, మజ్లిసుల్ ఉలామా వల్ ఐమ్మా నేతలు గురువారం సమావేశం అయ్యారు. ఇటువంటి ఘటనలు చాలా బాధాకరమని, ఏ మతం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని పేర్కొన్నారు. ఇస్లాం శాంతిని బోధిస్తుందని చెప్పారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అబద్ధ ప్రచారాలు నమ్మవద్దని కోరారు. ఇస్లాం శాంతిని బోధిస్తుందని, ఉగ్రవాదులకు మతంతో సంబంధం ఉండదని, మేమంతా దేశంతో కలిసి నిలబడతామని, ప్రభుత్వాలు మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. गुज़िश्ता 21 अप्रैल को कश्मीर पहलगांव में जो आतंकी हमला हुआ है, हिंदुस्तान के लिए, हिंदुस्तान के हर एक भारतीय के लिए, हर एक हिंदुस्तानी भाई के लिए, सारी दुनिया वालों के लिए बहुत ही दुख और अफसोस का मामला है। हम इस आतंकी हमले की मजलिसुल उलमा वल अइम्मा तेनाली की तरफ से पुरज़ोर मज़म्मत करते हैं और सेंट्रल हुकूमत से, बीजेपी हुकूमत से मुतालबा करते हैं कि इस हुकूमत के जितने भी दोषी हैं, जितने भी मुजरिम हैं, उन लोगों को जल्दी से जल्दी पकड़कर सख्त से सख्त सज़ा दी जाए और इसके साथ साथ उस हमले में जितने भी लोग अपनी जान गंवाए हैं, जितने भी लोग इस हमले में मारे गए हैं, हम उन मारे गए लोगों के ख़ानदान वालों के साथ निहायत ही उन ख़ानदान वालों के साथ है और उनके इस दुख और रंज के సమావేశంలో మజ్లిసుల్ ఉలామా వల్ ఐమ్మా అధ్యక్షులు ముఫ్తీ ఐదర్, జమాయితే ఉలామా హింద్ అధ్యక్షులు ముఫ్తీ అల్లావుద్దీన్ మరియు సభ్యులు పాల్గొన్నారు. కాశ్మీర్లో ఏప్రిల్ 21 తారీఖు ఏదైతే ఉగ్రవాద దుర్ఘటన జరిగిందో దాన్ని ఖండిస్తూ ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మన భారతీయులందరికీ, ఎవరైతే 27 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారో వారందరికీ ప్రగాఢ సంతాపము సానుభూతి తెలుపుతున్నాం. సోదరులారా, ఏదైతే ఈ ఉగ్రవాదం ఉందో ఉగ్రవాదానికి ఏ మతంతో సంబంధం ఉండదు. ఉగ్రవాదమే వారి యొక్క మతం. దీన్ని మనం అంతా గ్రహించాలి. ఏ మతమైనా కానీ శాంతిని బోధిస్తుంది. ఇటువంటి ఘటనలను ఏ మతము సమర్థించదు. కాబట్టి దీన్ని మనం అంతా గమనించాలి. ఒకవేళ వాళ్ళు పేర్లు చెప్పి కాల్పులు జరిపారన్న ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అలా అయితే కనుక అందులో సయ్యద్ ఆదిల్ హుస్సేన్ అనే కశ్మీరీ యువకుడు ఆ మిగతా వారిని కాపాడబోయే క్రమంలో అతను కూడా ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవం. ఇది మనం గమనించాలి. కాబట్టి ఉగ్రవాదులకి మతంతో సంబంధం ఉండదు. ఉగ్రవాదమే వాళ్ళ మతంగా వాళ్ళు భావించి ఇటువంటి దుర్ఘటనలు చేస్తూ ఉంటారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం.